గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ ఎంసీఏ. ఎంసీఏ అంటే ఎడ్యుకేషన్ అనుకున్నారా? కాదండి, ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అని. ఈ రోజు నేను మీకు మనకి ఎంతో వైరల్ అయిన కునాఫా చాక్లెట్ చేసి చూపిస్తాను. ఎలా ఉందా అన్నది మీరు కూడా నాతో పాటు చూసేయండి. రండి. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కునాఫా సేమియా, సన్న సేమియా అంటారు దీన్ని. ఓకే. అండ్ 20 గ్రామ్ బటర్, పిస్తా, అమూల్ పౌడర్, మిల్క్ పౌడర్. నేను ఇది దేనికి యూజ్ చేస్తున్నాను అంటే, నేను కండెన్స్డ్ మిల్క్ బదులుగా అమూల్ మిల్క్ పౌడర్ని, షుగర్ పౌడర్ని బటర్ వేసి మిక్స్ చేసి నేను కండెన్స్డ్ మిల్క్ చేస్తున్నాను. సో అది యూజ్ చేస్తాను. చూడండి. నేను ఇప్పుడు అమూల్వి మిల్క్ పౌడర్ వేసాను. 2 కప్స్ షుగర్ వేసాను అండ్ కొంచెం మిల్క్ వేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం అన్సాల్టెడ్ బటర్, ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోండి. సో ఇప్పుడు ఇది మిక్సీ చేద్దాం. ఇంట్లోనే ఇలా ఈజీగా కండెన్స్డ్ మిల్క్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కొంచెం పిస్తాని ఇలా వేసుకొని ఫస్ట్ వీటిని తొక్కలు తీయాలన్నమాట. ఇలా తొక్కలు తీసుకోవాలి. ముందు చూపించు. చాక్లెట్ ని డబుల్ బాయిల్డ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. సో ఇది ఇలా మెల్ట్ చేసుకొని చాక్లెట్ మావులు లేదు, సో నేను ఇంట్లో చేస్తున్నాను కునాఫా చాక్లెట్. కాబట్టి నాకు బటర్ పేపర్ కావాలి. ఈ కునాఫా ఎలా వస్తుందో ఏంటో చూడండి. అసలు కునాఫా చాక్లెట్ లో రావాలి, మెల్ట్ చేసినా సరే మెల్ట్ అయి రావాలి. చూద్దాం. అటు 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 ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పిస్తాని కండెన్స్డ్ మిల్క్ ఇందాకలా రెడీ చేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసి కొంచెం గ్రీన్ కలర్ జస్ట్ ఒక్క పించ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ చూపించు. చేతి
కొంచెం ఇలా ఫ్రై చేసుకొని బటర్లో, అంటే ఆల్రెడీ ఫ్రైడ్ వచ్చాయి కానీ కొంచెం బటర్లో ఫ్రై అయితే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది అని చెప్పి సో ఇలా ఫ్రై చేస్తాం. జస్ట్ ఒక 2 minutes అయితే అవసరం లేదు. 2 minutes ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ కునాఫాని మనం ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ పిస్తా ని పేస్ట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఇది మొత్తం స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆపే. అయితే గడ్డ అవ్వలేదు, చూద్దాం లాస్ట్కి ఇది కునఫా చాక్లెట్ లా టర్న్ అవుతుందో అవ్వదో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను చేసిన తప్పు అయితే మీకు చేయకండి. నేనేం చేశానంటే ఆ చాక్లెట్ ని మెల్ట్ చేసేటప్పుడు అది కొంచెం థిక్ గా ఉందని మిల్క్ వేసాను, దానివల్ల అది అసలు సరిగ్గా రాలేదు. సో స్టఫ్ ఇలా చేసుకొని ఇప్పుడు దీని మీద ఇందాక ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ చాక్లెట్ మొత్తం ఇలా వేసేసుకోండి. సో దీని మీద కొంచెం టాపింగ్ కి రెడీ చేసాను కదా కండెన్స్డ్ మిల్క్, దాన్ని కూడా నేను ఇలా వేస్తున్నాను. చూద్దాం ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుందో అని. ఆపే. Kunafa chocolate. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాగా తీసుకో. చిన్న ముక్కు నువ్వు తిని చెల్లికి చిన్న ముక్కు. బాగుందా? సూపర్. అది తీసుకో, తిను, పట్టుకో, తిను. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఎలా ఉంది? కాకపోతే తీప బాగుంది. బాగుంది. తినచ్చా?